భద్రాద్రి జిల్లా మనుగురు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఆదివాసీ సంఘాలు ముట్టడించాయి. బీసీలోని 11 సబ్ కులాలను ఎస్టీ జాబితాలో కలిపే తెలంగాణ అసెంబ్లీ తీర్మానాన్ని నిరసిస్తూ 12 జాతీయ ఆదివాసీ సంఘాల నేతలు ఎమ్మెల్యే రేగా కాంతారావు క్యాంపుకు చేరుకున్నారు. ఎమ్మెల్యే లేకపోవడంతో క్యాంప్ ఆఫీస్ ఇన్ఛార్జికి వినతి పత్రం ఇచ్చారు. ఎస్టీ జాబితాలో తమ కులాలను చేరిస్తే మనుగడే ప్రశ్నార్థకంగా తయారవుతుందని, ఈ బిల్లును 15 రోజుల్లో రద్దు చేయకపోతే జాతీయ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో ఈరోజు పినపాక ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి ముందు మాట్లాడుతున్నాం. ఎన్టీఎఫ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ షాకిర్ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయని దుర్మార్గం అంటూ లేదు. ఆదివాసీలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం 35 లక్షల మందికి పైగా 11 కులాల నుంచి మరి ఆదివాసీల జాబితాలో చేర్చి మరో 35 లక్షల మంది ఇతర రాష్ట్రాల నుంచి మైగ్రేషన్ వచ్చి మెజారిటీ కింద ఆదివాసీలను నేడు ఆదివాసీ సంఘాల జేఏసీ జాతీయ కమిటీ జాతీయ కన్వీనర్ శ్రీ చందాలింగయ్య దొర గారి కన్వీనర్ గారి సారథ్యంలో ఉన్నటువంటి పిలుపు మేరకు ఏదైతే 12 మంది గిరిజన ఎమ్మెల్యేలని క్యాంపు కార్యం ముట్టడి చేయమని చెప్పేసి ఎస్టీ జాబితాలో ఫిబ్రవరి 10వ తారీఖున మరి బీసీ కులాలను కలిపని చెప్పేసి ఒక తీర్మానం, అసెంబ్లీ తీర్మానం కేసీఆర్ ప్రభుత్వం చేయడం జరిగింది. ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తీసుకున్న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాల ముట్టడి కార్యక్రమంలో ఈరోజు పినపాక ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి ముందు మాట్లాడుతున్నాం. ఎన్టీఎఫ్ నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ షాకిర్ ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయని దుర్మార్గం అంటూ లేదు. ఆదివాసీలకు రాజ్యాంగ పరిరక్షణ కల్పించవలసిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయ లబ్ధి కోసం 35 లక్షల మందికి పైగా 11 కులాల నుంచి